ఇసుక రేటు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయము పెరిగిందని మంత్రి హరీష్ రావు వివరించారు. అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక అవసరాల కోసం, పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను సీనియరేజీ ఫీజు మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని ఉత్తర్వులు ఇప్పటికే ఇచ్చామని మంత్రి చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ను వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వాడుకుంటూ ఉన్నారు. సో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఈ నదులలో మరి చిన్న చిన్న వాగుల్లో వంకల్లో మనం ఇసుకను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని, భవిష్యత్ అవసరం కానీ త్రాగు సాగునీరు అవసరాల దృష్ట్యా దాన్ని కాపాడడం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఒక 10 టన్నుల లారీ ఇసుక 30,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈరోజు అదే హైదరాబాద్ నగరంలో ఏ అడ్డా మీదనన్నా చూడండి 11,000 నుంచి 15,000 మధ్య దొరుకుతా ఉంది. అంటే సగానికి సగం ఇసుక ధర తగ్గింది ఈరోజు. అదేవిధంగా 20 టన్నులతో 22 టన్నుల లారీ చూసుకుంటే గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో 30,000 నుంచి 50,000 ఆ రోజు ఉంటే ఈ రోజు 25,000 నుంచి 30,000కు 22 టన్నుల లారీలు మరి హైదరాబాద్ అడ్డాల మీద దొరుకుతున్నటువంటి పరిస్థితి. 2013-14 ఒక సంవత్సరం అంతా రాష్ట్ర ఆదాయం 5,44,000. మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 365 కోట్లు. ఎక్కడ పోయింది మరి ఇదంతా? ఏ బ్రోకర్ల జేబుల్లోకి పోయింది? ఏ నాయకుల జేబుల్లోకి పోయింది? మరి ఆ రోజు ఏమన్నా ఇసుక తక్కువ ధరకు దొరికిందా? ధర ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం గుల్ల. వారు ఎవరైనా సరే ఇసుక మాఫియాల్లో ఉన్న, ఇసుక అక్రమ తవ్వకాల్లో ఉంటే కఠినాతి కఠినంగా ప్రభుత్వం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్పేర్ చేయం. లోకల్ అవసరాల కోసం ఎక్కడ కూడా ఈ రేటు కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పనులకు కానీ, చిన్న చిన్న పనులకు కానీ మీరు లోకల్గా కేవలం సీనియరేజ్ ఫీజు కట్టుకొని జిల్లా కలెక్టర్ అనుమతి ద్వారా స్ట్రీమ్ 1, 2, 3లో మీరు ఇసుక తీసుకోవడానికి అనుమతి కల్పించిన. పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకోవాలన్నా, గ్రామాల్లో మోరీలు వేసుకోవాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టుకోవాలనుకున్నా దానికి ఈ డబ్బు పెట్టి మీరు కొనాల్సిన అవసరం లేదు.